ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తిని చూసిన ఇద్దరు వైద్య దంపతులు అతన్ని ఎలాగైనా కాపాడాలనుకున్నారు. వెంటనే దగ్గరకు వెళ్లి చూడగా అతడు హాస్పిటల్కి వెళ్లే వరకు బ్రతకడం కష్టమని భావించి రోడ్డు మీదే ఆపరేషన్ చేయాలనుకున్నారు. స్థానిక ప్రజల సహాయంతో ఫోన్ లైట్ల వెలుతురులోనే శస్త్రచికిత్స చేశారు. ఎలాగోలా కష్టపడి బాధితుడిని మృత్యు ఒడి నుంచి ప్రాణాలతో బయటకు లాక్కొచ్చారు. ఆపై వెంటనే అతన్ని మెరుగైన చికిత్స కోసం దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. వైద్యుడిని నడిచే దేవుడు అని ఎందుకు అంటారో నిరూపించే ఒక అద్భుత ఘట్టం కేరళలో చోటు చేసుకుంది. హాస్పిటల్ లేదు, ఆపరేషన్ థియేటర్ లేదు, కనీసం వైద్య పరికరాలు కూడా లేవు. కానీ ఒక ప్రాణం మాత్రం కళ్ళ ముందే కొట్టుమిట్టాడుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితిలో ముగ్గురు వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి నడి రోడ్డునే ఆపరేషన్ థియేటర్ లాగా మార్చేశారు. మొబైల్ ఫోన్ టార్చ్ వెలుతురులో అత్యవసర శస్త్రచికిత్స చేసి ఒక వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు. అసలేమైందంటే ఎర్నాకులంకు చెందిన డాక్టర్ థామస్ పీటర్, ఆయన భార్య డాక్టర్ దిడియా థామస్ ఆదివారం ఉదయం చర్చికి వెళ్తుండగా పెరూర్ వద్ద ఒక రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని వారు గమనించారు. అక్కడే కొందరు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని కూడా చూశారు. వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఆ బాధితుడు హాస్పిటల్కి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అదే సమయంలో కోటయం మెడికల్ కాలేజ్ కార్డియోథోరసిస్ సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి మనక్ కూడా అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్ కోసం వేచి చూస్తే బాధితుడు బ్రతికే అవకాశం లేదని గ్రహించిన ఈ ముగ్గురు వైద్యులు అక్కడికక్కడే సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి అత్యాధునిక సౌకర్యాలు లేకపోయినా స్థానిక ప్రజలు, పోలీసుల సహాయంతో బాధితుడికి రోడ్డు పక్కనే అత్యవసర చికిత్స ప్రారంభించారు. మొబైల్ ఫోన్ల టార్చ్ లైట్లను వెలుతురుగా వాడుకుంటూ కేవలం 4 నిమిషాల్లోనే ఆ క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేసి బాధితుడిని నిలకడగా మార్చారు. అనంతరం అతన్ని మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. ఈ గుండెలను హత్తుకునే ఘటనను కేరళ ప్రతిపక్ష నాయకుడు వీడి సతీశన్ తన ఫేస్బుక్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. దీంతో ఈ కథనం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంచి పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా వృత్తి ధర్మాన్ని పాటించి ప్రాణాలు కాపాడిన డాక్టర్ థామస్, డాక్టర్ దిడియా, డాక్టర్ మనూప్లను ఆయన స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. For more videos like this, subscribe Big TV channel.